హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ట్రైన్లో కూర్చున్నాను చూస్తున్నారా? అదేనండి, మొన్న మధ్య తిరుపతి వెళ్ళాం కదా. సో తిరుపతి దర్శనం అయిన తర్వాత మేము కాణిపాకం వెళ్దామని అనుకున్నామండి. లాస్ట్ ఇయరే వెళ్ళాల్సింది, లాస్ట్ ఇయర్ వెళ్ళడం మర్చిపోయాం అనమాట. రిటర్న్ టికెట్స్ చేయించేసుకున్నాం తిరుపతికి. సో ఈసారి అయితే ముందుగా కాళహస్తి, కాణిపాకం, తిరుపతి ప్లాన్డ్గా చేయించుకున్నాము. నాకు కొంచెం బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉంది కదండి. సో అందుకని చెప్పేసి నేను ఎటువంటి రోడ్ ట్రిప్ చేయదలుచుకోలేదు ఈసారి. అందుకని చెప్పేసి ఇలాగ ట్రైన్లో కాణిపాకాన్ని, కాళహస్తిని మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ట్రైన్ అయితే ఇది కేరళ ఎక్స్ప్రెస్ అండి. అలాగే కృష్ణ ఎక్స్ప్రెస్ కూడా ఉంది, అది కూడా చిత్తూరు జంక్షన్ వెళ్తుంది. మేము తిరుపతి టు చిత్తూరు జంక్షన్ దిగిపోయి అక్కడి నుంచి కాణిపాకం వెళ్ళామన్నమాట. ఇది కరెక్ట్గా 6:40కి అలా ఉంటుంది తిరుపతి రైల్వే స్టేషన్లో. 7:10కి కూడా ఒక ట్రైన్ ఉంటుందన్నమాట. 6:30కి ఒకటి, 7:10కి ఒకటి ఉంటుంది. మీరు చాలా ఈజీగా ట్రైన్లో ట్రావెల్ చేసుకుని ఒక 1 అవర్లోని అయితే వెళ్ళిపోవచ్చు. చాలా సేఫ్ జర్నీ, అంతేకాదండి చాలా ప్రశాంతంగా మీకు ఆ సీనరీస్ అవి చాలా ప్లెజెంట్గా ఉంటుంది మా ఇంటికి. చూసారు కదా, చూడండి ట్రైన్లో నుంచి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ సీనరీ అంతా కూడా చాలా గ్రీనరీగా ఉంది. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకు ఈ ప్రయాణం. మీరు కూడా ఇలా నాలాగే కాణిపాకం ఈజీగా జర్నీ చేసి వెళ్తారని చెప్పేసి నేను ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా మీకు మెన్షన్ చేస్తున్నాను. ఇదే చిత్తూరు రైల్వే స్టేషను. ఈ ట్రైన్ ఏమో కేరళ ఎక్స్ప్రెస్ అన్నమాట. అక్కడ తిరుపతిలోని 6:40కి అలా వచ్చింది. జస్ట్ కరెక్ట్గా అండి 1 అవర్లో వచ్చేసింది ట్రైను. మీరు కనుక 6:30 కల్లా తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నారంటే ఈ ట్రైన్ క్యాచ్ చేసేయచ్చు. చాలా ఈజీ కాణిపాకం వెళ్ళడానికి. ఇక్కడ నుంచి ఆటోలు అవి ఉంటాయి, ఆటో పట్టుకుని వెళ్ళిపోవాలి. ట్రైన్స్ మీరు నెట్లో సెర్చ్ చేశారనుకోండి, మీకు ట్రైన్స్ అవైలబిలిటీ అంతా కూడా చూపించేస్తుంది. సో మేమైతే రైల్వే స్టేషన్ దిగిన తర్వాత రోడ్డు వైపుగా వెళ్ళిపోయాము. రోడ్డు పైకి వెళ్ళిపోయి మేము ఆటో అయితే బేరం ఆడుకున్నాము. మనిషికి ఆటో వాడు మనిషికి 40 రూపీస్ ఛార్జ్ చేశాడండి. 40 రూపీస్ ఇచ్చేసుకొని, అంటే ఒక్క ఫ్యామిలీ మేమిద్దరం 2 మెంబర్సే కదా వెళ్ళాము. సో ఒక ఆటో మొత్తం తీసుకోవాలంటే మనకి మొత్తం 4 మెంబర్స్కి అలాగా 250 అలాగా పడుతుందన్నమాట 5 మెంబర్స్కి. సో షేర్ చేసుకోవాలి. వేరే ఫ్యామిలీ ఎవరన్నా మనకి యాడ్ అయితే కనుక మనిషికి 40 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ తప్పకుండా 40 రూపీస్ తీసుకుంటారండి. 40 రూపీస్ ఇచ్చేసి మేమైతే వచ్చేసామండి. ఇది వరదరాజస్వామి వారి దేవస్థానం. ఇది వరదరాజస్వామి వారి టెంపుల్ అంట. అది అక్కడ కనిపిస్తుంది కదా, అది స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం. అది అక్కడ ఉంది వినాయకుడి టెంపుల్. ఈ సరౌండింగ్స్ ఏరియా అంతా చాలా అంటే చాలా బాగుంది. అక్కడ చూడండి మనము సరే ఇక్కడ చూడండి, కోనేరు మధ్యలో వినాయక స్వామి వారి విగ్రహం ఉంది. చాలా బాగుంది. లగేజ్ కౌంటర్ కూడా ఇక్కడే ఉంది, లాకర్ రూము. అక్కడేమో చెప్పులు ఉండే స్థలం, అక్కడేమో చెప్పులు పెట్టేసుకుని టెంపుల్లోకి వెళ్ళాలి. ఇవన్నీ కూడా షాప్స్ చాలానే ఉన్నాయి. మాడవీధుల్లోని చెప్పులు వేసుకుని తిరగకూడదు. సో అందుకని ఆర్చి బయటే చెప్పులు చేత్తో పట్టుకుని వచ్చి ఇక్కడ కౌంటర్లో పెట్టుకున్నాము. పట్టాలి. అతి శీఘ్ర దర్శనం 150 రూపాయలు అటు టికెట్. ఇగో ఇక్కడ శ్రీ సిద్ధి వినాయక జలప్రసాదం ఉంది. ఖాళీగానే ఉంటుంది, రండి వెళ్ళిపోదాం. ఉదయాన్నే కదా. వాటర్ బాటిల్ నింపి
తిరుమలలో షిరిడీలోని అలాగే ఇక్కడ కాణిపాకంలో కూడా ఈ ఫ్రీ జలప్రసాదం అనేది ఉంది. ఇది ఒకటి భక్తులకి చాలా మేలండి. ఎందుకంటే ఏం తిన్నా తినకపోయినా వాటర్ తాగుతాం కదా. వాటర్ ఇక్కడ వాటర్ దొరకడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది 150 రూపాయల దర్శనం. ఫ్రీ దర్శనం ఎటు ఖాళీగా ఉంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోవచ్చు. మరి ఇంకేమి ఖాళీగా ఉంటే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, అక్కడ వినాయక స్వామి వారికి కొబ్బరికాయలు అవి కొడుతున్నారు. అక్కడ విగ్రహం ఉంది. ఇక్కడ ఒత్తులు అవి వెలిగిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేమో సెల్ ఫోన్ కౌంటర్ అనమాట. ఇక్కడే ఫోన్ డ్రాప్ చేసేసి దర్శనానికి వెళ్ళాలి. ఈ శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం ఇది. కాణిపాక వినాయక స్వామివారి టెంపుల్ పక్కనే ఈ టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్కి స్టార్టింగ్లో ఉంటుంది అనమాట ఎగ్జాక్ట్గా. ఇక్కడ స్వామివారు వరదరాజ స్వామివారు అయితే చాలా ఎంతో అందంగా ఉందండి. స్వామివారి విగ్రహం చాలా బాగుంది చూడటానికి. అలాగా స్వామివారు నిజంగా అక్కడ ఉన్నారా అన్నట్టుగా కళ ఉట్టిపడేటట్టుగా ఉంది. ఇది ఇక్కడ పూజలు జరుగుతున్నాయి, హోమం చేసుకుంటున్నారు ఎవరో. ఇక్కడ ఎదురుగుండా కనిపిస్తుంది శ్రీ మణికంఠేశ్వర స్వామివారి దేవస్థానం, కాణిపాకం శివాలయం ఇది. ఒకసారి టెంపుల్ దర్శనం కూడా చేసేసుకుందాము లోపలికి వెళ్ళి. బయట నుంచి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్. చాలా బాగుంది. టెంపుల్ పైన ఉన్న విగ్రహాలు అవన్నీ కూడా ఎంత అద్భుతంగా చెక్కారు. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్. నందీశ్వరుడు చూడండి, ఇక్కడ నందీశ్వరుడు వినాయకుడు మూషిక వాహనుడు. అలాగా ఒక్కొక్క వినాయకుడి విగ్రహం ఉందన్నమాట ఒక్కొక్క అవతారంలో. ఇక్కడ ఈశ్వరుడిది పెద్ద విగ్రహం ఉంది. చాలా బాగుంది. అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే విగ్రహాలు చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి నందీశ్వరుడు అయితే చెప్పక్కర్లేదండి. అసలు ఎంత బాగున్నాడు, పెద్ద నంది. ఇంక చూడండి విగ్రహాలు. కుమారస్వామి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ నెమలి పైన కూర్చున్న కుమారస్వామి కూడా ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ నెమలి పైన కూర్చున్న కుమారస్వామి, అలాగే విఘ్నేశ్వరుడు నిల్చున్న కుమారస్వామి. మేమైతే ఈ అన్ని టెంపుల్స్ దర్శనాలు చేసేసుకున్నాము. అన్ని టెంపుల్స్ దర్శనాలు చేసేసుకున్న తర్వాత అన్నప్రసాదం తిందామని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే మేమైతే ఎప్పుడు కూడా ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా అన్నప్రసాదం తినలేదండి. ఇక్కడ 11కి అన్నప్రసాదం స్టార్ట్ అవుతుందండి క్యూ లైన్. మీరు కూడా వెళ్ళి అన్నప్రసాదం స్వీకరించండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మంచి క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ రైస్ తోటి పెడుతున్నారు. సో మేమైతే ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించేసి మేము రిటర్న్ బయలుదేరిపోయాము. సో మేమైతే అన్నప్రసాదం తినేసిన తర్వాత రిటర్న్ 1 o'clockకి
చిత్తూరు టు తిరుపతి సర్కార్ ఎక్స్ప్రెస్ అని ఉంటుందండి, దాన్ని వివేక్ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. ఆ వివేక్ ఎక్స్ప్రెస్కి బయలుదేరిపోయాము. సరేనండి, మరొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.